హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 'అఖండ ట్రూ టీజర్' మాత్రం బీభత్సంగా ఉంది భయ్, అసలు వేరే లెవెల్ అంతే. అసలు ఏమన్నాను అసలు. 'అఖండ పార్ట్ 1' కంటే పార్ట్ 2 టీజర్ ఇంకా వేరే లెవెల్‌లో ఉంది. అసలు ఎంత గ్రాండియర్‌గా, అంత పెద్దగా, అసలు సినిమా చూసిన ఫస్ట్ ఫ్రేమ్ కాంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆ టీజర్ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. చాలా ఖర్చు పెట్టేశారనేసి. రిచ్‌గున్నాయి విజువల్స్ గూడా. అస్సలు వేరే లెవెల్ ఉంది. స్టార్టింగ్‌లోనే 'శివ శివ' అన్న ఆ వైబ్ కానించి అసలిగ నెక్స్ట్ లెవెల్ ఇగ. ఆ టీజర్ మొత్తం గూడా అదే కంటిన్యూ అయిపోయింది. మళ్ళీ ఎండింగ్‌లో గూడా 'శివ శివ' అంటూనే ఎండింగ్ ఇచ్చిండు. అసలు బోయపాటి డైరెక్షన్ అయితే అసలు మామూలుగా గాదు. అప్పట్లో బాలయ్య బాబు, బి గోపాల్ కాంబినేషన్ అంటే అసలిగ వేరే లెవెల్ వాళ్ళిద్దరి కాంబినేషన్. మళ్ళా ఇప్పుడు బాలయ్య బాబుకి, బి గోపాల్ లెక్కనే బోయపాటి సీన్ అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు గైస్. ఇది మాత్రం 100% ట్రూ. అసలు బోయపాటి ప్రతి సినిమాలో గూడా స్క్రీన్ ప్లే అదంతా అసలు తన మార్క్ వేరే లెవెల్ ఉంటది. అసలు అది చూస్తే భలేగా అనిపిస్తదసలు. కంటెంట్ మంచిగుంటే మాత్రం బోయపాటి ఏ సినిమా తీసినా గాని హైలైట్ హిట్ అవుతుంది. కంటెంట్ కొంచెం లో ఉన్నా గాని, తన మార్క్ ఎంతున్నా గాని అది వర్కౌట్ కాలేదు. కొన్ని సినిమాలు కూడా మనం చూసాం. బట్ వీరిద్దరి కాంబినేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఇందులో ఆది పినిశెట్టి విలన్‌గా చేశారు. బట్ ఒక్క షాట్‌లోనే కనబడ్డాడు. టోటల్‌గా తను ఎలా ఉంటాడు ఏందనేది మనకి రివీల్ చేయలేదు. బట్ బాలయ్యబాబు గారి గెటప్ చూసుకుంటే మాత్రం అస్సలు ఫస్ట్ పార్ట్ కంటే ఈ పార్ట్‌లో ఎలా ఉంటదో అని భారీ ఎక్స్‌పెక్ట్ చేసినసలు. గెటప్ ఏ రేంజ్‌లో ఉంటది. అక్కడంటే అప్పట్లో ఓకే. ఇలా బానే ఉంది. ఒక దాంట్లో షార్ట్ హెయిర్ తోటుండు. ఇప్పుడు ఇందులో ఏమైనా హెయిర్ పెంచుతరా? ఇంకేమన్నా గడ్డం ఎలా ఉంటది? ఇయన్నీ చాలా అనిపించింది. ఇప్పుడు కొంచెం చేంజెస్ వచ్చినాయి కదా! అప్పటికి ఇప్పటికి. ఏమన్నా ఇంకా కొంచెం తగ్గుతదా? దానికంటే ఎక్కువ ఉంటదా అనేసి కానీ ఏ మాత్రం లేదు గైస్ అసలు. ఫ్యాన్ మేడ్ కొన్నొచ్చినాయి. సేమ్ ఎగ్జాక్ట్‌గా అంతే అనిపించింది. ఆ గడ్డం ఇట్లా లేవటం గాని, తాండవం అంటే తాండవం. సేమ్ ఎగ్జాక్ట్‌గా ఆ తాండవం లుక్‌నే తీసుకొచ్చారు. ఆ గడ్డం అయితే ఏంది, ఇట్లా త్రిశూలం పట్టుకొని ఉండే షాట్ అయితే నెక్స్ట్ లెవెల్. బోయపాటి సినిమాలో ఏందంటే మనం గమనించాల్సింది లాజిక్స్ వెతకొద్దు. జస్ట్ మ్యాజిక్ ఎంజాయ్ చేయడం అంతే. చూసామా మంచిగుందా అంతే. లాజిక్ వెతకొద్దు. ఇప్పుడు ఎందుకంటే అంతమందిని పట్టుకొని లేపాలంటే అది సాధ్యం కాదు కదా! అట్లా వెతకొద్దు. బట్ ఆ సీన్ రావడం, అట్లా పెట్టాలనిపియడం అదొక ఇంకొకటి ఆ త్రిశూలం షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే అదిగ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్రిషియేట్ చేయాల్సింది ఆ థాట్ రావడానికి. అసలు అట్లా థాట్ రాదు కదా ఎవరికీ. ఇట్లొచ్చినప్పుడు ఇట్లా అనంగానే వెనక తిరుక్కుంటూ అసలు ఊచకోత అంతే. నెక్స్ట్ లెవెల్ అది. ఇందులో చూస్తుంటే అసలు ఏదో పెద్ద ప్లానే ఉన్నట్టు అనిపిస్తుంది. జస్ట్ మళ్ళీ ఎవరికి ఆపద వస్తే దాన్ని ఎదిరించడానికి వచ్చినట్టే కనబడుతుంది. కానీ ఇంకా డెప్త్ చాలా ఉన్నట్టు అనిపిస్తుంది. హీరోయిన్ కూడా ఇంట్రొడ్యూస్ చేయలేదు. సంయుక్త మీనన్ హీరోయిన్. బట్ ఎక్కడ కనిపియలేదు ట్రైలర్‌లో అయితే. ఆది పినిశెట్టి మాత్రం ఒక్క షాట్‌లో కనిపించాడు. ఇట్లా అన్నాడు భలే ఉంది ఆ విజువల్ గూడా. అసలు చెప్పిన 2 డైలాగ్స్ గూడా అసలు యాప్ట్‌గా ఉన్నాయి. బాలయ్యబాబు అంటేనే డైలాగ్స్ మనందరికి తెలిసిందే. చెప్పిన ఫస్ట్ డైలాగ్ అయితేంది, సెకండ్ డైలాగ్ అయితేంది బీభత్సంగా ఉన్నాయి అంతే ఇగ. ట్రేజర్ మాత్రం దూసుకొని పోతుంది. ఇప్పుడు 18 అవర్స్ అయింది. అప్పుడే 17,000,000 క్రాస్ అయిపోయింది. ఇంకా 6 అవర్స్ ఉంది. 6 అవర్స్‌లో కూడా రికార్డ్ సృష్టించే విధంగానే ఉంది. బాలయ్యబాబు ప్రీవియస్ మూవీస్‌తో పోల్చుకుంటే మాత్రం. హిందీలో కూడా బానే 3,00,000 పైన దాటిపోయింది ఇప్పటికే ట్రీజర్. తమిళ్‌లో కూడా 1,00,000 దాటింది. మలయాళంలో కూడా కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడు రీచ్ వస్తుంది. కన్నడలో కూడా బాగుంది. ఓవరాల్‌గా ఇది పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమా. ఈ సినిమాతోటి మాత్రం బాలయ్య మార్కు ఓవరాల్ పాన్ ఇండియాలో మాత్రం మార్క్ తనేంటో చూపిస్తాడు ఈ సినిమాతోటి ఖచ్చితంగా. హిందీ ఆడియన్స్ కూడా ఆ లుక్‌కి 'శివతాండవ్' ఆ లుక్‌కి మాత్రం అసలు వాళ్ళు ఫిదా అయిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ నార్త్‌లో శివుడన్నా ఆహ్, రాముడన్నా ఎక్కువ భక్తి ఉంటది వాళ్ళకి. సో, ఈ గెటప్‌లో చూసేసరికి అసలు బాలకృష్ణ ప్రీవియస్ మూవీస్ కూడా వెతకడం స్టార్ట్ చేశారు. అలా ఉంది. ఎక్కడ రివ్యూ గూడా అన్ని పాజిటివ్ ఉన్నాయి. నెగెటివ్ ఏమి లేవు. బట్ కొన్ని కొన్ని చోట్ల ట్రోల్ అవుతుంది. బట్ ఇక వాళ్ళనెవరు ఏం చేయలేరనుకోండి. కానీ ఓవరాల్‌గా మాత్రం ఈ టీజరు అస్సలు మనం ఎంతైనా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. అని ఒక చిన్న షాట్ తోటే చూపించారు మనకి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సినిమాని బాలయ్యబాబు చిన్న కూతురైనటువంటి తేజస్విని 14 రీల్స్ సమర్పణలో రామాచంట, గోపిచంద్ ఆచంట అందరూ కలిసి నిర్మిస్తున్నారు. బట్ ఇక్కడ ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఏందంటే 'ఓజీ' సినిమా, ఈ సినిమా 2 ఒకటే డేట్ అని ప్రకటించారు. దసరాకి 25థ్‌కి. ఇదొక్కటి కొద్దిగా మైనస్ అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చిన పెద్ద సినిమాలు గూడా ఏదో ఒక ఫెస్టివల్‌కి వస్తున్నాయి. ఇద్దరికి పోటీ పడుతున్నాయి సినిమాలు. అల్ల ఏదో ఒక మూవీ కొంచెం అటు ఇటు అయినా గాని మిగతా మూవీకి భారీగా ఎఫెక్ట్ పడుతుంది. అలా కాకుండా కొంచెం ముందు చూసుకొని ఒక మంచి డేట్‌కి రెండిట్లలో ఏదో ఒకటొస్తే బాగుండు. అటు 'ఓజీ' వాళ్ళు తగ్గట్లేదు. ఇటు ఈ ఈ ఫస్ట్ సారి నుంచి కూడా వీళ్ళు అదే డేట్ ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఇందులో కూడా ఈ డేటే ఫిక్స్ చేసిర్రు. 'ఓజీ' వాళ్ళు కూడా ఆల్‌మోస్ట్ పవన్ కళ్యాణ్‌తోటి ఉన్న షాట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయంట. వాళ్ళు కూడా ఆగట్లేదు. 2 మంచిగుంటే మాత్రం 2 బీభత్సంగా అదిరిపోతాయింగ. 2 ఇక్కడ ఏందంటే రెండిటికి కూడా తమ్మనే మ్యూజిక్. తమన్ ఆల్రెడీ చెప్పాడు. అక్కడ తలావాయికి బక్కోడట్నో, ఇక్కడ బాలయ్యబాబుకి ఈ బండోడట్ట అనేసి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అదే రిపీట్ అవుతుందనుకోండి. బీజీఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఇందులో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా.
అసలు మా అసలు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటుంటే అసలు మామూలుగా లేదది. నార్మల్‌గా మన సెల్లులో చూస్తే ఆ వైబ్ అర్థం కాదు గానీ, మంచిగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటే అసలు ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది. ఇక 'ఓజీ' గురించి మనం చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో 'ఓజీ.' ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు 'ఓజీతో' తనేంటో ఇంకో లెవెల్‌లో నిరూపించుకుంటా అనేసి. బట్ ఈ 2 సినిమాలు ఒకటే డేట్ గాకుండా కొంచెం అటు ఇటుగా వచ్చేట్టుంటే, ఆ సినిమా మంచిగా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఏ సినిమా అటు ఇటు అయినా గాని కొంచెం నెగెటివిటీతో వచ్చేటట్టుంది. ఒక సినిమా ప్లస్ అయితే ఒక సినిమాకి నెగెటివ్ అయితది. అలా కాకుండా 2 సినిమాలు మంచిగుంటే మాత్రం 2 కూడా హిట్ అయిపోతాయి. ఇది గైస్ మరి 'బాలయ్యబాబు అఖండ 2' టీజర్ ఎంతమందికి నచ్చిందో కామెంట్‌లో షేర్ చేసుకొని నాకైతే బీభత్సంగా ఉంది. ఎక్స్‌పెక్టేషన్స్ అయితే వేరే రేంజ్‌లో ఉన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దాం అన్నట్టు అనిపిస్తుంది. బట్ మీకు ఒక మంచి సినిమా సజెస్ట్ చేయాలనుకుంటున్నా. రీసెంట్‌గా నేను చూసిన సినిమా 'అనగనగా' గైస్. 'అనగనగా' ఈ రోజులలో మాత్రం ప్రతి చైల్డ్ అండ్ పేరెంట్స్ చూడాల్సిన సినిమా ఇది. కొంచెం 35 విమానం 'జెర్సీ' సినిమా లాగానే ఉంటది. బట్ కొంచెం థీమ్ వేరే ఉంటది. ఫస్ట్ హాఫ్ మాత్రం టూ గుడ్ అనిపించింది. ఇప్పుడు ప్రెజెంట్ బై హార్ట్ చదువుతున్నటువంటి పిల్లలైతేంది, పేరెంట్స్ పిల్లగాళ్ళని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇయ్యాలి? వాళ్ళతో మనం ఎట్లా నడవచ్చుకోవాలి? అదేవిధంగా వాళ్ళ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది? మెయిన్ ఇంపార్టెంట్ అదే. ఎందుకంటే మనం బై హార్ట్ చేసి చదివితే ఎగ్జామ్‌లో మంచి మార్కులొస్తాయి గానీ తర్వాత ఉపయోగపడదది. అలా గాకుండా ఇలా సోనార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ గురించి చెప్తారు. అసలు వేరే లెవెల్ ఉంటదది. అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు నేనసలు. అది ఒకసారి విన్నామనుకో మనకి జీవితంలో మర్చిపోలేం. కథల రూపంలో చెప్తుంటారనమాట. ఏదైనా గాని కథల రూపంలో చెప్పుకుంటూ చేయాలనేది ఆ హీరో ప్రయత్నిస్తుంటాడు. అదేవిధంగా స్టూడెంట్స్ మీద ఒత్తిడి ఏ విధంగా పెరుగుతుంది? ఏ విధంగా సూసైడ్‌కి వాళ్ళు దారి తీస్తుంది? వాళ్ళు చేయాలనుకో వాళ్ళ చిన్న చిన్న మైండ్‌లకి సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన ఏ విధంగా వస్తుందనేది క్లియర్‌గా చూపెట్టారు. అసలు తీసుకున్న థీమ్ బావుంది. ఇంక సెకండ్ హాఫ్ కూడా అదే కంటిన్యూ అయినట్టు బాగుండేది. బట్ ఓవరాల్‌గా అయితే ఫుల్ గుడ్ ఆఫ్ ఎమోషన్స్, ఫాదర్ అండ్ సన్ రిలేషన్, అదేవిధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్, చిల్డ్రన్స్ ఎలా ఉండాలి? ఏందనేది మాత్రం పర్ఫెక్ట్‌గా ఉంది సినిమా మాత్రం. ఈ సినిమా మాత్రం మీకు మంచిగా సజెస్ట్ చేస్తున్నా గైస్. ఇదైతే ఒకసారి చూడండి. రోజు నుంచి డైలీ ఈ అన్నీ వస్తూనే ఉంటాయి మన ఛానెల్‌లో ఇగ. ట్రైలర్స్ అయితేంది, ట్రైలర్స్ అయితేంది, మూవీ రివ్యూస్ అయితేంది అన్నీ వస్తూనే ఉంటాయి. సో, మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆన్‌లో పెట్టుకోండి గైస్. ఎందుకంటే మీకు నేను చేసే వీడియోస్ రావాలి గదా! యాహ్! మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.